ప్రైజ్ ద లార్డ్. సహోదరి సహోదరులరా, మరొకసారి వాక్యం ద్వారా మిమ్మలను దర్శించడానికి దేవుడు ఇచ్చినటువంటి ఈ అవకాశం బట్టి ప్రభువుకు నేను వందనాలు చెల్లిస్తున్నాను. మీరందరూ కూడా క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారని నమ్మి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మనం వాక్యంలోనికి వెళ్ళకముందు ప్రార్థన చేసుకుందాం. ప్రేమగలిగిన తండ్రి యేసయ్య, ఈ మంచి దినములు మాకు అనుగ్రహించి ఉన్నారు. నీ వాక్యమును చదువుకొని ధ్యానించి ఆశీర్వదింపబడుటకు, నీ యొక్క మార్గంలో నడుచుటకు నీ వాక్యం మాకు మా పాదములకు దీపమై ఉన్నది కనుక ఈ వాక్యం అని నీ దీపమును మా మార్గంలో, మా ఇంట్లో, మా పరిచర్యలో, మా పనిలో మీరు ఎల్లప్పుడూ వెలుగుతూ ఉండేటట్టు దీవించమని మేము కోరుకుంటున్నాం. ఈ సమయం ఆశీర్వదించండి, అందరికీ మేలుకరంగా దీవించండి. యేసునామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఇప్పుడు మనం కోయర్ వారు ఒక పాట పాడి వినిపిస్తారు. మీరు మీ ఇంట్లో కూడా ఏ నంబర్ అయితే వారు పాడతారో అది మీరు కూడా తీసుకొని ప్రభువును ఆరాధించుటకు పాడండి. మరి మీ పిల్లలు, మీరు, మీ ఇంట్లో ఎవరైతే ఉన్నారో అందరూ కలిసి పాటలు పాడి ప్రభువును మనం స్తుతించుదాం.
జీవితంలో కొన్ని విషయాలు నేర్చుకున్నాం. తీతు పత్రిక ద్వారా కూడా కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. మనం వచనం వెనుక వచనం చదవటం లేదు, కానీ తీతు యొక్క జీవితం ఏ విధంగా డెవలప్ అయింది, ఏ విధంగా ఆయన దీవించబడ్డాడు, ఆయనను బట్టి అనేకులు దీవించబడ్డారు, అది మనం చూసుకుంటూ వస్తున్నాం. ఈ దినం కూడా కొన్ని తలంపులు తీతు విషయమే మేము ముందు పెట్టినై ఉన్నాను. ఆ తర్వాత దేవుని చిత్తమైతే మనం పౌలు గారు తీతుకు రాసినటువంటి లేఖ, ఆ ఉత్తరాన్ని చదివి ధ్యానించుకుందాం. ప్రస్తుతం గలతీ పత్రిక 2వ అధ్యాయము కొన్ని వచనాలు నేను ఇంతకుముందే చూపించినయే మళ్ళీ చూపిస్తున్నాను, కానీ దాన్ని వేరే యాంగిల్లో మనం చూడనైనా ఇంకొక ప్రక్క అదే వచనాల్లో చూసినప్పుడు కొన్ని సత్యాలు బయటకు వస్తున్నాయి. అవి మనం గమనించుకుందాం. గలతీ 2వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుకుందాం. ఈ సందర్భం నేను ఇంతవరకు మీకు చెప్పాను, కానీ ఈ వచనాలు చదివినప్పుడు ఇంకా కొన్ని తలంపులు తీతు విషయం మనకు తెలియనై ఉన్నవి. అటుపిమ్మట 14 సంవత్సరములు అయిన తర్వాత నేను తీతును వెంటబెట్టుకొని బర్నబాతో కూడా యెరూషలేమునకు తిరిగి వెళ్ళితిని. తిమోతి మనకు కృప చేత రక్షింపబడుట అనటానికి ఒక చిహ్నంగా ఉన్నట్టు మనం గుర్తిస్తున్నాం, ఒక సింబల్గా ఉన్నట్టు చూస్తున్నాం. గనుక ప్రతి క్రైస్తవుడు కూడా అదే భావంతో కృపచేతనే రక్షింపబడ్డాడు ఈయన, కృపచేతనే రక్షింపబడింది ఈమె అన్నంతగా ఒక చిహ్నంలాగా మనం ఉండాలి. క్రైస్తవులంగా మనం క్రియల చేత, పనుల చేతను, లేకపోతే మంచితనం చేతను, యాత్ర చేతను, దీన్ని బట్టి కాదు మనం రక్షింపబడింది, కృపచేతనే రక్షింపబడ్డాం. ఎఫెసీ పత్రిక మనం ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము నేను 8వ వచనం చదువుతాను. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. కనుక ఇక్కడనే గొప్ప ప్రక్రియ ఉంది. ఎప్పుడైతే ఒక మనిషి, స్త్రీ పురుషుడు, యవనస్తుడు యవనస్తురాలు యేసు ప్రభువును అంగీకరిస్తారో అప్పుడు ఆయన యొక్క శిలువ మీద మరణించి రక్షణను మనకు కొనినటువంటి ఆ అనుభవంను మనం అనుభవించగలుగుతాం. మళ్ళీ ఒకసారి వచనం చదువుతాను, ఇది క్లియర్గా ఉంది. ఎవరు కూడా క్రైస్తవులు కానీ క్రైస్తవేతరులు కానీ ఎవరైనా కానీ మీరు విశ్వాసం ద్వారా, అంటే మనం ప్రభు మన కోసము ఈ భూమి మీదకి వచ్చాడు, బ్రతికాడు, కొన్ని ఏండ్లు బోధలు చేశాడు, రోగులను బాగు చేశాడు, ఆయనను యూదులు అధికారులు శిలువ వేశారు, ఆయన శిలువ మీద మరణించాడు, ఆయనను సమాధిలో పెట్టారు, 3 రోజులు అయిన తర్వాత తిరిగి సజీవుడై లేచాడు. లేచిన తర్వాత 40 దినములు తన శిష్యులకు దర్శనమునిచ్చి ఆరోహణుడై వెళ్ళిపోయాడు. ఇప్పుడు తన తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. నన్ను రక్షించుటకు, నాకు జీవమును నిత్య జీవమునిచ్చుటకు, దేవుని సన్నిధిలో నిలబడుటకు అర్హుడుగా చేయగలిగినటువంటి సమర్థుడు యేసు ప్రభు అని నమ్మినట్లయితే నీవు కృపచేతనే రక్షింపబడటానికి వీలు ఉంది. అదే ఇక్కడ పౌలు గారు ఎఫెసీ పత్రికలో రాస్తున్నాడు. మీరు విశ్వాసం ద్వారా
కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. రక్షణ అనేది దేవుడిచ్చినటువంటి వరం. ఇక్కడ తీతు అంతర్జాతీయ సభలో యెరూషలేములో జరిగినటువంటి ఈ కౌన్సిల్ మీటింగ్లో ఒక సింబల్గా నిలబడ్డాడు, గుర్తుగా నిలబడ్డాడు. సున్నతి పొందట ద్వారా కానీ, మంచి క్రియల ద్వారా కానీ, లేక మంచి పనుల ద్వారా కానీ మనం రక్షణ పొందేవారం కాదు. ఆ విధంగా ఆ మార్గం లేదు. అబ్రహాం విషయం కూడా అదే రాయబడింది. ఆయన విశ్వసించినందుకు ఆయనకు రక్షణ వచ్చిందని. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి కుటుంబంలో యవనస్తులు, పెద్దలు, పిల్లలు దీన్ని గ్రహించాలి. యేసు ప్రభు అన్నాడు, ప్రకటన గ్రంథంలో మనం చదువుతున్నాం, నేను తలుపు యొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనా తలుపు తెరిచిన ఎడల నేను వానిలోనికి వస్తాను, వానితో నాకు, నాతో వానికి సహవాసం కుదురుతుంది అని అన్నాడు. ఎప్పుడైతే సహవాసం మనకు ప్రభువుతో కుదురుతుందో విశ్వాసికి, కృపచేత రక్షింపబడినటువంటి వారు కృపలోనే ఎదుగుతుంటారు. వారే కృపకు చిహ్నంగా మారుతారు. సో ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తవుడు యేసు క్రీస్తు యొక్క కృపకు చిహ్నంగా ఉండాలి, గుర్తుగా ఉండాలి. ఈ వ్యక్తి నిజంగా కృప చేత రక్షింపబడినటువంటి వాడు. అంటే యేసు ప్రభు యొక్క శిష్యులు కదా అన్నట్టు, యోహాను సువార్తలు రాయబడినట్టు, కృప వెంబడి కృపను మేము పొంది ఉన్నాము అని అంటారు. అంటే ఈ కృప అనేది ఒకరి జీవితంలో కార్యం చేస్తుంది. కృప అనేది మనిషిని దేవుని యొక్క గుణాలతో నింపుతుంది. కనుక ఇక్కడ తీతు కృపచేత నింపబడ్డాడు, కృపచేత రక్షింపబడ్డాడు. ఆయన కృపకు ఒక చిహ్నముగా, ఒక గుర్తుగా నిలబడ్డాడు. ప్రతి క్రైస్తవుడు మనం నేర్చుకోవలసినటువంటి విషయం ఇది. కృపచేతనే రక్షింపబడి ఉన్నాము, కృపలోనే మనం ఎదుగుచున్నాం, కృపలోనే మనం బ్రతుకుచున్నాం, కృపలోనే మనం పనులు చేస్తున్నాం, సేవ చేస్తున్నాం. కనుక ఆ కృప ఎల్లప్పుడూ మనము మరొకసారి శిష్యులు అన్నట్టు జ్ఞాపకం చేసుకోవాలి. కృప వెంబడి కృపను పొందుతున్నటువంటి వారం. అంతేకాదు, ఈ కృపను పంచుకొనుచున్నటువంటి వారంగా ఉండాలి. ఒకరి క్రైస్తవుని యొక్క సన్నిధిలో ఉన్నప్పుడు, సమీపంలో ఉన్నప్పుడు వెలుపటివాడు దేవుని యొక్క కృపను చూడాలి, దేవుని యొక్క కృప వాడిలో ప్రతిబింబించాలి. ఇది తీతులో జరిగినటువంటి గొప్ప కార్యం. తీతు కంప్లీట్గా మారిపోయాడు. ఏం జరిగింది అనేది ఇంకొక కొన్ని మాటలు మనం చూద్దాం. 2వ కొరింథీ 8వ అధ్యాయం, 2వ కొరింథీ 8వ అధ్యాయంలో ఒక మంచి మాట అక్కడ రాయబడింది. 6వ వచనం, 8వ అధ్యాయము 2వ కొరింథీ 6వ వచనం. కావున తీతు ఈ కృపను ఎలాగ పూర్వం మొదలుపెట్టెనో అలాగున దానిని మీలో సంపూర్ణం చేయమని మేము అతనిని వేడుకొంటిమి. కృప ఒక దగ్గర మొదలైనప్పుడు అదొక రివర్ లాగా, నదిలాగా ఉప్పొంగుతుంది, ప్రవహిస్తూ ఉంది. ఎక్కడెక్కడనో ఎన్నెన్నో స్థలాన్ని తాకుతుంది. అదేవిధంగా జీవితాలు కూడా అంతే. ఇక్కడ ఇచ్చుట గురించి పౌలు గారు రాస్తున్నారు. ఈ కృప, ఇచ్చుచున్నటువంటి కృప, ఇతరులకు సహాయం చేసే కృప, ఇతరుల విషయం, వారి అక్కర్ల విషయం పట్టించుకునే కృప. ఇది ఇక్కడ తీతు విషయం రాయబడింది. ఏంటంటే ఈ కృపను ఆయన ప్రారంభించాడు, మళ్ళీ దాన్ని కొనసాగించాడు, ముగించాడు. మొదలు పెట్టెనో, పూర్వము ఎలాగూ మొదలు పెట్టెనో అలాగున దాన్ని మీలో సంపూర్ణం చేయమని మేము అతన్ని వేడుకొంటిమి. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి.
ఒకటేమో ఇచ్చుట విషయం ఉంది. కానీ తీతు దగ్గరకు వచ్చే వరకు ఈయన ఏదైనా ప్రారంభిస్తే దాన్ని ముగించువాడు. చాలాసార్లు ప్రారంభిస్తారు చాలామంది, కానీ పరిపూర్ణం చేయరు, దాన్ని పూర్తి చేయరు. ఇలాంటివి చాలాసార్లు జరుగుతూనే ఉన్నవి. మన సంఘాల్లో జరుగుతున్నవి, పరిచర్యలో జరుగుతూ ఉన్నవి. ఏదో ఇబ్బంది వస్తుంది. కొరంతి సంఘంలో ఇబ్బంది వచ్చింది, కొంత వ్యతిరేకత వచ్చింది పౌలు గారి మీద. కానీ తీతు దేవుని చేత వాడబడ్డాడు. ఆయన సమాధానం తీసుకురావటం మాత్రమే కాకుండా ఏ కృపా కార్యం అయితే ఇతరులకు సహాయం చేసి ఆ కృప ప్రారంభమైందో దానిని ప్రోత్సహించి పరిపూర్ణం చేశాడు. ఇది క్రైస్తవులో ఉండాల్సినటువంటి మరొక మంచి గుణం. వన్ ఆఫ్ ది గుడ్ క్యారెక్టరిస్టిక్స్. కృపను కొనసాగించటం మాత్రమే కాకుండా ఏదైతే మనం ఆ కృపా కార్యాన్ని ప్రారంభించామో దాన్ని ముగించడం కూడా మన బాధ్యత ఉన్నది. దేవుడు ఇలాంటి వాళ్ళని వాడుకుంటాడు. సో కంప్లీట్ ద వర్క్ దట్ గాడ్ హెస్ గివెన్ టు యూ. ఏదైతే దేవుడు నీకు దర్శనంగా ఇచ్చాడో, పనిగా ఇచ్చాడో, దాన్ని ప్రభు కృపలో కంప్లీట్ చేసేది, ముగించేది, లేక పరిపూర్ణంగా చేసేది మన బాధ్యత ఉన్నది. 2 కొరింథీ 7వ అధ్యాయంలో కూడా ఒక మాట అయిన విషయం మనం ఇంతకుముందు చదువుకున్నాం. మళ్ళీ ఒకసారి చదువుతాను నేను. 13వ వచనం నుండి, 7వ అధ్యాయము 13వ వచనం నుండి, ఇందుచేత మేము ఆదరింపబడితిమి, అంతేకాదు మాకు ఈ ఆదరణ కలిగినప్పుడు తీతు యొక్క ఆత్మ మీ అందరి వలన విశ్రాంతి పొందినందున అతని సంతోషమును చూసి మరి ఎక్కువగా మేము సంతోషించితిమి. ఏలయనగా నేను అతని ఎదుట మీ విషయమై ఏ అతిశయపు మాటలు చెప్పినను నేను సిగ్గుపడవలసిన అవసరం లేదు. మేమేలాగూ అన్నిటిని మీతో నిజముగా చెప్పితుమో అలాగే మేము తీతు ఎదుట మీ విషయమై చెప్పిన అతిశయపు మాటలు నిజమని కనబడను. దీంట్లో ఒక హెచ్చరిక మనకుంది. పౌలు గారు ఏదైతే ఒక సంఘం విషయం తీతుకు చెప్పాడో అదే విషయాలు యథార్థంగా చెప్పాడు. మళ్ళీ దానికి తిరుగు మాట లేదు. నీవు ఇట్లా అన్నావంట కదా అనే మాట అక్కడ రాలేదు. తీతుకు విషయము కానీ తీతుకు ఏ విషయము కానీ చెప్పినా అది ఒకటే మాట ఉన్నది అని పౌలు గారు ఇక్కడ నొక్కి చెబుతున్నారు. మనకు ద్వంద్వ మాటలు రాకూడదు, 2 నాలుకలు ఉండకూడదు. ఇక్కడ పౌలు గారు ఆ విషయాన్ని చెప్తున్నాడు. 15వ వచనం, మరియు మీరు భయముతోనూ వణుకుతోనూ తన్ను చేర్చుకుంటారని అతడు మీ అందరి విధేయతను జ్ఞాపకం చేసుకొనుచుండగా అతనికి అంతఃకరణము మరి ఎక్కువగా మీడల ఉన్నది. ఇక్కడ అంతఃకరణము అనేది ఒక విధమైనటువంటి ప్రేమ అనురాగం మీ పట్ల హృదయంలో నుండి పొంగి పొర్లి ఉన్నది అనే మాట మనకు దాని భావన అక్కడ కనిపిస్తూ ఉంది. కనుక చాలాసార్లు మనం యథార్థంగా ఉన్నప్పుడు ఏం జరుగుతుందనంటే మన హృదయంలో నుండి ఆపలేనంతగా ఒక ఊటలాగా పొంగి పొర్లి వస్తుంది. ఏంటది? ప్రేమ, అనురాగం, అండర్స్టాండింగ్, ఇతరుల పట్ల ఉండాల్సినటువంటి దయ. దీ విషయంకి వచ్చినప్పుడు తీతు హృదయంలో అది పొంగి పొర్లి వస్తుంది. ఎవరి పట్ల? కొరంతీల పట్ల. ఎవరు వేరు కొరంతీయులు? పౌలును ఆయాస పెట్టినటువంటి వారు, తీతు యొక్క యజమానుని, ఆధ్యాత్మిక తండ్రిని కష్టపెట్టినటువంటి వాళ్ళు. కానీ ఇప్పుడు అంతా సమాధానం అయిపోయింది కనుక ఆయన హృదయంలో ఎక్కడ లేని సంతోషం వస్తుంది. ఈ విషయానికి వచ్చినప్పుడు తీతుకు ఎందుకు పొంగి వస్తుంది ఈ ప్రేమ, లేక ఈ ఘనత, ఈ సంఘంలో కొరింథీ సంఘం పట్ల ఉన్నటువంటి అభిమానం? ఎందుకో తెలుసా? దేవుని కార్యం అక్కడ జరిగింది. ఎప్పుడైతే మిమ్మల్ని దేవుడు వాడుకొని ఒక మంచి కార్యం, ఘనమైనటువంటి కార్యం, దేవునికి ఇష్టమైనటువంటి కార్యం జరిగిస్తాడో మీ హృదయంలో కూడా ఎక్కడ లేని సంతోషం, ఆనందం, ప్రేమ పొంగి వస్తున్నది. చాలామంది క్రైస్తవ సేవకులు ఆనందంగా ఎందుకు ఉండలేకపోతున్నారు? తృప్తిగా ఎందుకు ఉండలేకపోతున్నారు? ఒకరి పట్ల పెద్ద అభిమానం కలిగి ఎందుకు ఉండలేకపోతున్నారో తెలుసా?
దేవుని చేత మంచి విషయాలు జరిగించటానికి వాడబడుటకు సిద్ధంగా లేనందును బట్టి తీతులో ఉన్నటువంటి మరొక మంచి గుణం అది. ఆయన హృదయంలో కృతజ్ఞత లేక మంచి ఆలోచన లేక సంఘం పట్ల ఉన్నటువంటి ఆయన ప్రేమ అనురాగం పొంగి పొంగి వస్తుంది. హృదయం నిండా తృప్తున్నది, హృదయం నిండా ప్రేమ ఉన్నది. అలాంటి హృదయం ప్రభు మనకు కలుగ చేయాలని నేను జ్ఞాపకం చేయటానికని తీతు జీవితం విషయం మరొక్కసారి చూడాలని ఆశించున్నాను. 2 కొరింథీ 8:16 చూద్దాం. ఇప్పుడు 8వ అధ్యాయం 16వ వచనం. మీ విషయమై నాకు కలిగిన ఈ ఆసక్తినే తీతు హృదయంలో పుట్టించిన దేవునికి స్తోత్రం. అతడు నా హెచ్చరికను అంగీకరించను, కానీ అతనికే విశేష ఆసక్తి కలిగినందున తన ఇష్టం చొప్పుననే మీ వద్దకు బయలుదేరి వచ్చుచున్నాడు. ఇక్కడ బైబిలు శాస్త్రవేత్తలు దీని వెనకాల ఏముందని ఆలోచించి రాశారు. ఏం రాస్తున్నారనంటే, తీతుతో పౌలు గారు ఒక విషయం పంచుకున్నాడు. కష్టంలో ఉన్నటువంటి వారికి మనం ఆదుకోవాలి, వారికి కొంత సహాయం పంపించాలి అని అన్నప్పుడు, తీతుతో పంచుకున్నప్పుడు ఈ విషయం దేవుడు ఆయన హృదయంలో కూడా ఒక ఆసక్తిని పుట్టించాడు అని పౌలు రాస్తున్నాడు. కానీ దీంట్లో ఇంకొక గంభీరమైనటువంటి మాట ఉంది. అతడు నా హెచ్చరికను అంగీకరించను, కానీ అతనికే విశేష ఆసక్తి కలిగినందున తన ఇష్టం చొప్పుననే మీ వద్దకు బయలుదేరి వచ్చాను. 2 ఉన్నాయి ఇక్కడ. ఒకటేమో దేవుడు ఆయన హృదయంలో పుట్టించినటువంటి ఆసక్తి. మీ హృదయంలో క్రైస్తవుడుగా, దేవుని బిడ్డగా ఏదైనా ఆసక్తి పుట్టించాడా దేవుడు? పనుల విషయం కానీ, ఇచ్చట గురించి కానీ, పరిచర్య విషయం కానీ, ప్రేమ విషయం కానీ, ఒకవేళ ఎవరినైనా దర్శించటం విషయం కానీ, ఏదైనా పర్లేదు. ప్రభు ఉద్దేశించిన దాన్ని ఏదైనా ప్రభు మీతో పంచుకున్నాడా? అలాగైతే మీ హృదయంలో ఆసక్తి పుట్టిస్తే దాన్ని జరిగించారా? జరిగించకపోతే క్రీస్తుకు మీకున్నటువంటి సంబంధంలో అంతరాయం వస్తుంది. ఎందుకోసం అనంటే, ఆయన ఏదైతే ప్రాంప్ట్ చేశాడో, నీ మనసులో జ్ఞాపకం చేశాడో లేక నడిపించాడు, అది నువ్వు చేయకపోతే నీ జీవితంలో నిర్జీవం మొదలవుతుంది. 2వది ఈయన చేసినటువంటి పని ఏంటంటే 17వ వచనంలో, హెచ్చరికను అంగీకరించను, కానీ అతనికే విశేష ఆసక్తి కలిగినందున తన ఇష్టం చొప్పుననే మీ వద్దకు బయలుదేరి వచ్చాను. తన ఇష్టం చొప్పుననే అంటే అది ఏముంది తెలుసు? అక్కడ తన సొంత ఖర్చులు పెట్టుకొని టికెట్ తీసుకొని తానే సొంతగా మీ దగ్గరికి వచ్చాడు. అంటే సొంత ఖర్చులు పెట్టుకొని వచ్చాడు. తీతులో ఉన్నటువంటి మంచి గుణం చూడండి. చాలాసార్లు యవనస్తులు కానీ, సేవకులు కానీ, కొందరు క్రైస్తవులమని అనిపించుకునేవారు కొంచెం పని చెప్పినా కానీ, చిన్న పని చెప్పినా కానీ ఖర్చులు అడుగుతారు. సరే, ఒకవేళ మీ దగ్గర లేకపోవచ్చు, కానీ సాధ్యమైనంత మట్టుకు దేవుని సేవను మనకు చేయటానికి తోడ్పడాలి. మన సొంత ఖర్చులు పెట్టుకొని, మరి ఎవరైనా పర్లేదు, దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో కొంతైనా ఖర్చు పెట్టుకొని సేవ చేసినప్పుడే నీవు ధన్యుడు అవుతావు. కానీ ఎవరో ఊరికే ఇస్తూనే ఉండాలని అంటే అది శ్రేష్టమైనటువంటి మనస్తత్వం కానే కాదు. ఇక్కడ తీతు మరొక్కసారి మనకు మాదిరిగా ఉన్నట్టు మనం గమనిస్తున్నాం. 1 తెస్సలోనీయులకు పౌలు గారు కూడా ఇక్కడ ఒక ఉదాహరణ మనకు ఉన్నాడు. 1 తెస్సలోనీయులకు పౌలు తన సొంత చేతులతో పని చేసి సేవన చేసినట్టు మనం గమనిస్తున్నాం. 1 తెస్సలోనీయులకు 2వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. 9వ వచనం. అవును సహోదరులారా, మా ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపకం ఉన్నది కదా.
మేము మీలో ఎవరికైనాను భారముగా ఉండకూడదని రాత్రింబగళ్ళు కష్టం చేసి జీవనం చేయుచు మీకు దేవుని సువార్త ప్రకటించితిమి. ఏమండి, ఇలాంటి వాళ్ళు ఈ రోజుల్లో ఉన్నారా? సేవ అని చెప్పుకొని తిరిగే వాళ్ళు ఉన్నారు, అటు ఇటు జర్నీస్ చేసే వాళ్ళు ఉన్నారు, ఇళ్ళు దర్శించే వాళ్ళు ఉన్నారు. ఒకవేళ మీరు అనొచ్చు, ఏ విధంగా నాకు డబ్బులు లేకుండా సేవ ఎట్లా చేయగలుగుతాను, ఎవరు ఇవ్వకపోతే ఎట్లా అని చెప్పేసి పౌలు గారు ఏం చేశారో ఇక్కడ దయచేసి వినండి జాగ్రత్తగా. రాత్రి పగళ్ళు కష్టం చేసి అని అంటున్నాడు. కష్టం చేసి జీవనం చేశాడు. ఏం కష్టం చేశాడు? తన సొంత చేతులతో పని చేయట పౌలు గారికి అలవాటు అయిపోయింది. రాత్రి పగళ్ళు కష్టం చేసి జీవనం చేయొచ్చు మీకు దేవుని సువార్త ప్రకటించితిని. మేము విశ్వాసులైన మీ ఎదుట ఎంత భక్తిగాను నీతిగాను అనింద్యముగాను ప్రవర్తించుతామో దానికి మీరు సాక్షులు, దేవుడును సాక్షియే అని అంటున్నాడు. ఈ తరంలో పరిస్థితులను బట్టి తమ సొంత పనులు చేసుకుంటూ తమ సొంత చేతులతో వృత్తి చేసుకుంటూ దేవుని సేవ చేసేవాళ్ళు, లేక సువార్తను ప్రకటించువారు. దేవుని సువార్త ప్రకటించువారు ఈ రోజుల్లో లేవాలని ప్రభు ఎంతైనా కోరుకుంటున్నాడు. ఇంకొక మాటలో అదే పౌలు గారి సాక్ష్యమే అపోస్తుల కార్యం చూద్దాం. అపోస్తుల కార్యంలో కూడా తన సాక్ష్యాన్ని చెప్పుకుంటున్నాడు ఆయన. ఇది మనకు మాదిరికరంగా ఉందని మనం మర్చిపోరాదు. 34వ వచనం చూద్దాం. అపోస్తుల కార్యం 20:34 వచనం. నా అవసరముల నిమిత్తమును నాతో ఉన్నవారి నిమిత్తమును నా చేతులు కష్టపడినవని మీకే తెలియను. మీరునో ఈలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకొనవలననియు అన్ని విషయములలో మీకు మాదిరి చూపితినని చెప్పాను. గ్రేట్ ఎగ్జాంపుల్. ఇది పౌలు గారు ఈ విధంగా ఉన్నందుకు తీతుకు ఈ విత్తనం పడింది. ఈయన సొంత చేతులతో పని చేసుకుంటూ సువార్తను ప్రకటిస్తూ అనేక సంఘములను స్థాపిస్తూ ముందుకు సాగుతున్నాడు కనుక తీతులో కూడా ఈ బీజం పడింది. అందుకోసమని సమయం వచ్చినప్పుడు తరుణం వచ్చినప్పుడు తన సొంత డబ్బులు పెట్టుకొని ప్రయాణం చేసి తన సువార్తను ప్రకటిస్తున్నాడు. సంఘంలో సమాధానాన్ని తీసుకొని వస్తున్నాడు. ప్రియమైన క్రైస్తవ సోదరులారా, ఇది మనం జ్ఞాపకం పెట్టుకుందాం. మనకు కొన్ని మాదిరి ఉన్నవి. కొన్నిట్లో మంచిగా బ్రతకాలి, క్షేమంగా బ్రతకాలి, అభివృద్ధి కావాలి, మన దీవెనకరంగా ఉండాలి, మంచి ఇల్లు ఉండాలి, మంచి అన్నీ ఉండాలి అని కోరుకుంటాం. దేవుడు ఇస్తున్నాడు, ప్రైజ్ ది లార్డ్. కానీ దేవుని కోసం మనం ఎంత కష్టపడుతున్నాం, ఏమిస్తున్నాం సువార్త ప్రకటింపబడటానికి. పౌలు మాదిరి అయ్యాడు. పౌలు యొక్క శిష్యుడు తీతు కూడా మాదిరి అయ్యాడు. అదే 2వ కొరింథీలో ఒక విధంగా చూస్తే ఇంకొక విషయం కూడా పౌలు మాట్లాడుతున్నాడు. 8వ అధ్యాయం 2వ కొరింథీ 8వ అధ్యాయము 22వ వచనం చూద్దాం. 22వ వచనం. మరియు వారితో కూడా మేము మా సహోదరుని పంపుచున్నాము. ఇక్కడ సహోదరుడు ఎవరో చెప్పటం లేదు, కానీ ముందుకు చదువుదాం. చాలా సంగతులలో అనేక పర్యాయములు అతనిని పరీక్షించి అతడు ఆసక్తి గలవాడనియు ఇప్పుడును మీ ఎడల అతనికి కలిగిన విశేషమైన నమ్మక వలన మరి ఎక్కువైన ఆసక్తి గలవాడనియు తెలుసుకొని ఉన్నాము. ఇది ఎవరి విషయం మాట్లాడుతున్నాడు? అంత ఆసక్తి కలిగినటువంటి దేవుని బిడ్డలు ఆ రోజుల్లో ఉన్నారు. 23వ వచనం. తీతు ఎవరైనా అడిగిన ఎడల నా పాలివాడును మీ విషయంలో నా జతపనివాడునై ఉన్నాడనియు మన సహోదరులు ఎవరని అడిగిన ఎడల వారు సంఘముల దూతలు క్రీస్తు మహిమయై ఉన్నారని. ఇది కొంచెం గంభీరమైనటువంటి మాట. అవన్నీ నేను ఇప్పుడు వివరించలేను, కానీ వాళ్ళు దేవుని సంఘం తరఫున ముందుకు సాగుతున్నటువంటి వారు దూతల్లాంటి వాళ్ళు, సంఘం యొక్క దూతల్లాంటి వాళ్ళు. రెండవది ఏమంటున్నారంటే ముఖ్యమైనటువంటి మాట, అక్కడ క్రీస్తు మహిమయు నై ఉన్నారు. క్రీస్తు మహిమ అని అంటున్నాడు పౌలు గారు. ఎంత ఘనమైనటువంటి విషయం. తీతు
క్రీస్తు యొక్క మహిమయ్య ఉన్నాడు. ఇప్పుడు ఆ వచనాలన్నీ నేను మీతో చూడలేను, కానీ కొన్ని జ్ఞాపకం చేస్తాను క్లుప్తంగా. మొదటిది, మనం ఎఫెసీ పత్రిక 1:12 చదివితే, ఆయన మహిమార్థమై ఆయన చిత్తానుసారంగా మనల్ని సృష్టించను, రక్షించను అని ఉన్నది. యోహాను సువార్త 15వ అధ్యాయం దేవునికి మహిమ వచ్చునని ఉంది. 17వ అధ్యాయం 10వ వచనంలో ఆయన మహిమ పరచబడి ఉన్నాను నేను అని తండ్రితో చెప్పుకుంటున్నాడు. శిష్యులు ఎప్పుడైతే దేవుని వాక్యానుసారంగా క్రీస్తు ప్రకారం నడుస్తారో దేవుణ్ణి పరచబడి ఉన్నాను అని అంటున్నాడు యేసుప్రభు. ఎవరి మధ్యలో? శిష్యుల మధ్యలో. అంతేకాకుండా మనం ఎప్పుడైతే సత్క్రియలు చేస్తామో, మత్తయి సువార్త 5:16 ఉన్నది, మంచి క్రియలు చేస్తామో దేవుని తండ్రికి మహిమ కలుగుతుందని యేసుప్రభు చెప్పాడు. 1 కొరింథీ 10:31 ఏమనుందంటే, మీరు ఏమి చేసినను, తినను త్రాగినను, ఏం చేసినను తండ్రి మహిమార్థమై చేయండి అన్నది. కనుక మనకు ఒక మాదిరి ఉన్నది. దాంట్లో పౌలు గారు ఉన్నారు, తీతు ఉన్నారు. కనుక ప్రియమైన సహోదరులారా, ఇవి మనం జ్ఞాపకం పెట్టుకుందాం. ఒక చివరి మాట నేను చదివి ముగిస్తాను. 12వ అధ్యాయము, 2 కొరింథీ 12వ అధ్యాయము 18వ వచనం చూద్దాం. 12:18. మీ యొద్దకు వెళ్ళుటకు తీతును హెచ్చరించి అతనితో కూడా ఒక సహోదరుని పంపితిని. తీతు మిమ్మును మోసపుచ్చి ఏమైనా ఆర్జించుకొనినా మీ యొక్క ఆత్మ వలననే ఒక అడుగు జాడయందే నడుచుకొనలేదా అని అంటున్నాడు. ఇది కొంచెం లోతుగా ఆలోచిస్తే పౌలు గారు ఏమంటున్నాడంటే, ఎప్పుడైనా మోసకరమైనటువంటి ఆత్మను తీతులు మీరు చూశారా? ఏకమైనటువంటి ఒక్కటే కేకలో కొరింథీ వాళ్ళు చెప్పగలుగుతున్నారు. అలాంటిది ఏదీ లేదు తీతులో. కుయుక్తి అనేది లేక యుక్తి అనేది ఆయన ప్రదర్శించలేదు. ఆయనలో ఉన్నది ఏంటనంటే, సింపుల్గా చెప్తున్నాడు పౌలు, ఒక్క అడుగు జాడల యందే నడుచుకొనలేదా? ఎవరు నడుచుకున్నారు ఒక్క అడుగు జాడలోనే? పౌలు, తీతు. దానికి పైన మేమొక్క ఆత్మ వలననే, ఒక్క ఆత్మ ఒక్క అడుగు. అబ్బా, ఎంత గంభీరమైనటువంటి ఐక్యత వీరిద్దరి మధ్యలో ఉంది. ప్రియమైన దేవుని సేవకులారా, ఇది మన గొప్ప పాఠం. పెద్దవాడు, చిన్నవాడు, నాయకుడు, వెంబడిస్తున్నటువంటి వాడు, సీనియర్, జూనియర్, ఎవరైనా పర్లేదు, ఒక్క ఆత్మ ఒక్క అడుగు. సేమ్ స్పిరిట్, సేమ్ స్టెప్, సేమ్ స్టెప్, సేమ్ స్పిరిట్. మేమిద్దరం ఒకటే మార్గంలో నడవలేదా? భేదం వచ్చిందా ఎక్కడైనా అని పౌలు గారు సవాలు విసురుతున్నారు. ఒక మాటలో చెప్పాలనంటే, తీతు పౌలు గారి ఆత్మకు కానీ ఆయన అడుగు కానీ తప్పకుండా నడిచాడన్నమాట. అలాంటి వాళ్ళను ఈ రోజుల్లో మనం చూడాలని నేను కోరుకుంటున్నాను. తీతు లాంటి వాళ్ళు లేవాలి, పౌలు లాంటి వాళ్ళు కూడా లేవాలి. ప్రభు మనల్ని దీవించుగాక. ఇది గొప్ప మాదిరి. తీతు మనకు విడిచిపెట్టినటువంటి సాక్ష్యం. గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ యూ. ప్రేయర్ చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ భక్తుల యొక్క జీవితాన్ని మేము తిలకించి చూసినప్పుడు ఎంత వెనకబడి ఉన్నామో మమ్మల్ని మేము పరీక్షించుకున్నప్పుడు తెలిసిపోతుంది. నీ భక్తులు ఒకరి అడుగుజాడలో ఒకరు నడిచినట్టు మనం చూస్తున్నాం. ఒకరి ఆత్మ నడుపులో ఇంకొకరు కూడా నడిచినట్టు మనం చూస్తున్నాం. ఏ భేదము లేకుండా పెద్దలు చిన్నలు నీ ఆత్మచేతనే నడిపించబడి గొప్పగా వాడబడ్డట్టు మేము చూస్తున్నాం. మా తరములో కూడా ఆ కార్యం జరిగించండి తండ్రి. పౌలు వాటిని లేపండి, తీతు లాంటి వాళ్ళని లేపండి, గురువులను లేపండి, శిష్యులను లేపండి, ముందు నడిచేవారిని లేపండి, వెనుక ఫాలో అయ్యేవారిని కూడా లేపండి. మా సంఘములను దీవించండి తండ్రి. ఇలాంటి వాళ్లను మీరు మా ప్రతి సంఘములో కూడా కనుగొనవలనని, మాకు అనుగ్రహించవలనని మేము కోరుకుంటున్నాం.
ప్రతి కుటుంబాన్ని దీవించండి, వారి సంతానాన్ని దీవించండి. ఈ దినములను మీరు కాపుదలను ఉంచండి. ఎలాంటి దోషం ఎవరిని కూడా తగలకున్నట్లు మేము ప్రార్థిస్తున్నాం. ఎలాంటి రోగములు దగ్గరికి రాకుండా ప్రార్థిస్తున్నాం. ఎవరైతే బాధలో ఉన్నారో, ఇప్పటికీ రోగం చేత బాధపడుతున్న దయతో ఆరోగ్యం ఇవ్వండి. మా నాయకులకు నడిపింపునివ్వండి. ప్రభుత్వం వారికి అన్ని విధాలుగా ఏమి చేయవలసి ఉందో ఆ క్షణక్షణం మీరే నడిపించమని మేము కోరుకుంటున్నాం. మమ్మల్ని అందరినీ కూడా, ప్రత్యేకంగా అగాపే సంఘంలో ఉన్నటువంటి సేవకులను, సేవకురాళ్ళను, బిడ్డలందరినీ కూడా క్షేమంగా ఉంచినందుకు నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమున అడుగుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని సన్నిధి, ఆయన శాంతి సమాధానములు సమృద్ధి మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ తోడుగా ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.